అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ రాజకీయం. ప్రధాన పార్టీలు 2024 ఎన్నికలు గెలిపే లక్ష్యంగా కూడా అభ్యర్థుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ప్రణాళికైతే సిద్ధం చేస్తున్నారు. ఈ అభ్యర్థుల విషయంలో కూడా ఇప్పటికే అనేక దఫాలుగా చర్చలు జరిపి కొన్ని జాబితాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా వైసీపీలో అయితే ఎన్నడూ లేని విధంగా కూడా అభ్యర్థుల విషయంలో కూడా ఒక పెద్ద ప్రణాళిక అయితే ఉంది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడం కోసం అదేవిధంగా 2024 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో కూడా మనతో పాటు మాట్లాడడం కోసం ఎమ్మెల్సీ పోతుల సునీత గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వైసీపీ నుంచి అయితే మనతో ఉన్నారు. వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడం నమస్తే. మేడం 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల విషయంలో చాలా కరాఖండిగా ఆచితూచి ముఖ్యంగా ఎంపిక అయితే చేస్తూ జరుగుతుంది. అసలు దానికి ప్రధాన కారణం ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టార్గెట్ 175కి 175 రీచ్ కావాలి. ఎందుకంటే ప్రజా సంక్షేమ పాలనే ధ్యేయంగా మరి పేద వర్గాలకు అందరికి కూడా ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని, సంక్షేమాన్ని మరి ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి విరివిగా ప్రజా పరిపాలనలో భాగంగా వీళ్ళందరినీ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంచినటువంటి ప్రభుత్వం, అందరి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉంది రాష్ట్రంలో. కాబట్టి మరి గెలిపే ధ్యేయంగా, ఎందుకంటే 2019లో కూడా 150 సీట్లతో దేశ చరిత్రలో నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి కూడా ప్రజా మద్దతుతోన ఆ స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి ఈరోజు క్యాండిడేట్ ఎన్నిక కూడా ఈరోజు చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. మరి కొన్ని సామాజిక కోణంలో కూడా మరి బీసీలకు కూడా మంచి ప్రాధాన్యత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ ఎన్నికల్లో. అయితే ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా చూసుకున్నటువంటి గతంలో వైసీపీలో పెద్ద తలకాయలుగా మెలిగినటువంటి వ్యక్తులను సైతం పక్కన పెట్టాడు. ఇప్పటివరకు అయితే కొంతమంది పేర్లు కూడా ప్రకటించలేదు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టు మన ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు అభ్యర్థి, అదేవిధంగా చీరాల నుంచి కూడా వైసీపీ అభ్యర్థులు అయితే ఇంతవరకు ఖరారు కాలేదు. కొన్ని జిల్లాల్లో అయితే అసలు పూర్తిగా పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి. అసలు దీన్ని మీ వైసీపీ ఏ విధంగా చూడబోతుంది? అంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ. పార్టీ అన్నది ఒక సముద్రం లాంటిది. కొంతమంది వస్తుంటారు, వెళ్తుంటారు, అది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఎన్నికలు కూడా దగ్గరకు పడుతున్నాయి. ఒక వారం 10 రోజులు, ఒక వారం లోపల అన్ని నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్లని డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు. దానికి ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. అదే గతంలో అయితే 1-2 అభ్యర్థుల స్థానాల మటుకే మార్చేవాళ్ళు. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఇప్పటికీ 10 మంది అభ్యర్థుల స్థానం చల్లం, అంటే ఒక ప్లేస్లో ఉన్న వాళ్ళు మరొక ప్లేస్లోకి 10 పేర్లు అయితే కొత్తగా వచ్చాయి. కేవలం ఇంకా 2 స్థానాల మటుకే వేసింది. అసలు ఇది వైసీపీ ప్రణాళిక అనుకుంటారా, లేకపోతే వేరే ఏదైనా అంటే ఒక వ్యూహం ఏమైనా ఉందంటారా? వ్యూహం అని కాదు, అంటే చెప్పాను కదా, సామాజిక న్యాయంలో భాగంగానే ఈరోజు ఎవరికి ఎక్కడ ఇస్తే పార్టీకి కానీ ప్రజలకు కానీ మంచి జరుగుతుంది అని మరి సామాజిక న్యాయ కోణంలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్లను మార్చడం కూడా జరుగుతుంది. మరి గెలిపే ప్రధానంగా కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 175 టార్గెట్ కాబట్టి గెలిపే ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని చోట్ల క్యాండిడేట్లు మార్చడం జరుగుతుంది. అదేవిధంగా మేడం, రేపు మార్చి 10వ తారీఖున సిద్ధం సభ, అంటే ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు తెలియజేస్తూ 2024 ఎన్నికలకు ప్రచారంగా కూడా ఈ సభ అయితే చూస్తున్నారు పార్టీ వర్గాలు, అదేవిధంగా ప్రజలు కూడా. కానీ ఈ సభలో పూర్తిగా తేటతెల్లం అయిపోయే అవకాశం ఉంది. అభ్యర్థుల విషయంలో కూడా ఖరారు అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అది వాస్తవం ఉందంటారా? అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ సిద్ధం సభ? సిద్ధం సభ ఆల్రెడీ మనకి భీమిలి నుంచి మరి దెందులూరు నుంచి రాప్తాడు వరకు కూడా ఏ దానికి అది పోటీలే, అంటే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మరి ప్రజల్లో కూడా ఒక మంచి మెసేజ్ వెళ్ళింది సిద్ధం ద్వారా. మరి రాప్తాడు నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో జరిగినది ఒక హిస్టారికల్గా కూడా మనం తీసుకోవాలి. ఒక సముద్రంలాగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం జరిగింది. ఎందుకు మద్దతు అంత పెద్ద ఎత్తున ప్రజలు తెలుపుతున్నారంటే, ముఖ్యమంత్రి గారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో సాధ్యం కాని అంశాలన్నిటి కూడా ఈరోజు ఇది సాధ్యం అని ఒక ధైర్యంతో చేయగలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు విద్య, వైద్య విధానంలో, సామాజిక న్యాయంలో, మరి అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా సాధికారతకి, రైతులకు పెద్దపీట వేసి ఈరోజు వాళ్ళందరి
అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ 4.5 సంవత్సర కాలంలో ఎన్నో స్కీమ్స్, జీవోలు, చట్టాలు చేయటం, వాటన్నిటికి కూడా చట్టబద్ధత చేయటం, ఒక నమ్మకాన్ని ప్రజలకు కల్పించాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి, మహిళలకి, రైతులకి ఈ ప్రభుత్వం అందరిది అనే ఒక నమ్మకాన్ని కల్పించారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాలు, కులాలకి, మతాలకి అతీతంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా, అవినీతి లేకుండా ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారో అదే స్థాయిలోనే ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకడానికే ఈరోజు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మన ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా సక్సెస్ఫుల్గా ఏదైతే 15 లక్షల టార్గెట్ పెట్టుకున్నారో దానికి రీచ్ అయ్యే విధంగా జిల్లా నాయకులందరూ మరి స్వచ్ఛందంగా కూడా మరి ప్రజానికం కూడా మరి ఒక వెల్లువలాగా, ఒక సముద్రంలాగా తరలి వచ్చే అవకాశాలు మన జిల్లాలో కూడా మెండుగా ఉన్నాయి. ఇది మరి వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బూస్ట్ లాంటిది సిద్ధం ప్రోగ్రాము. ఎందుకంటే ప్రజలు ఆ స్థాయిలో మహిళలు కానీ, మరి పార్టీ క్యాడర్ కానీ అందరు కూడా సమయాత్తమై ఈరోజు సిద్ధం ప్రోగ్రాంలో అందరు కూడా ఈ జిల్లాలో కూడా మొన్న కూడా విజయసాయిరెడ్డి గారి బాలినేనన్న నాయకత్వంలో జిల్లాలో కూడా మీటింగ్ పెట్టుకొని ఒక ప్రణాళిక పద్ధతిలో ఈరోజు సిద్ధం ప్రోగ్రాం కూడా అంతా మొబిలైజ్ చేయడానికి కూడా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మేడం, ఇప్పటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వం అంటే గతంలో వైసీపీ మహిళలకు అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేసింది. ఆ కోటాలో మీరు బీసీ అదేవిధంగా మహిళ ఎమ్మెల్సీగా కూడా 2 సార్లుగా కొనసాగుతున్నారు. మీరు 2024 ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో ఉండే అవకాశం ఉందా? ఉంటే ఏ నియోజకవర్గం నుంచి ఉండబోతున్నారు? మీకు సమాచారం ఏమన్నా వైసీపీ ఆఫీస్ నుంచి రావడం జరిగిందా? మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతోనే మేము ముందుకెళ్తున్నాము. ఆయన నిర్ణయమే మా నిర్ణయము. మరి ముఖ్యంగా నేను ఒక బీసీ మహిళగా, ఒక చేనేత మహిళగా మరి దాదాపు 10 సంవత్సరాల నుంచి చీరాల నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. ఎస్పెషలీగా చీరాల కూడా అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఉన్నటువంటి నియోజకవర్గం అది. మరి ముఖ్యమంత్రి గారు మహిళా కోటాలో మరి నాకు అవకాశం ఇస్తే చీరాల నుంచి ఒక మంచి స్థాయిలో గెలిచే అవకాశం కూడా, జిల్లా నుంచి ఒక మహిళగా నాకు అవకాశం ఇస్తే మంచి మెజార్టీ గెలవడానికి చీరాల నుంచి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశం ఇస్తే ఖచ్చితంగా దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. మొత్తానికి అయితే మటుకి రానున్న 2024 ఎన్నికల్లో వైనాట్ 175 లక్షంతో వైసీపీ అయితే బరిలోకి దిగబోతుంది. అందుకు సంబంధించి కూడా అధికార పార్టీ అయినటువంటి వైసీపీ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జరుగుతున్న సభ కానీ, చేస్తున్న సంక్షేమాలు కానీ ప్రజలైతే గుర్తుపెట్టుకొని ఓట్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా నాకు కానీ అవకాశం కల్పిస్తే మరోసారి అయితే బరిలో ఉండి అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తానని చెప్పేసి కూడా మనతో తెలియజేస్తున్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత గారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.